నైగర్లో ఉగ్రవాదులు దారుణానికి దిగారు. పశ్చిమ ప్రాంతం కోకోరోలోని మసీదుపై అల్-ఖైదా ఐఎస్ఐఎల్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. నైగర్ పశ్చిమ ప్రాంతంలో ఇటీవల హింస పెరిగిపోయింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉగ్రవాదులు దాడి జరిపారంటూ నైగర్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నమాజ్ చేయడానికి వచ్చిన వారిపై కాల్పులు జరిపారంటూ కూడా నైగర్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మసీదుపై దాడిని ఖండిస్తూ 3 రోజులు సంతాప దినాలను మసీదుపై దాడిని ఖండిస్తూ 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కేవలం కొన్ని ఇమేజెస్ మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని మాత్రమే మేము మీకు చూపించగల ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఆ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది పూర్తిగా అక్కడ ఆ పేరుల ధాటికి మరొక మీరు చూడొచ్చు ఫాంబిత అక్కడే ఈ దారుణం జరిగింది. మరి ముఖ్యంగా సాయుధ బలగాలుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ మాస్క్కి సంబంధించి అంటే ఆ మసీదుకి సాయుధ బలగాలే వచ్చారు. అక్కడ ఉగ్రవాదులు అనేది అక్కడ ప్రభుత్వం చెబుతోంది. అప్పుడే అక్కడ కొంతమంది రంజాన్ మాసంతో వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకునేందుకు వెళ్ళారు. దీంతో ఈ దారుణానికి ఆ ఉగ్రవాదులు తెగబడినట్టుగా అక్కడే ప్రభుత్వం చెబుతోంది. ఇస్లామిక్ మిలిటెన్స్ అంటూ కూడా చెబుతోంది. 44 మంది పౌరులని అలాగే 44 మంది పౌరులు అక్కడ మరణించగా దాదాపుగా 10,000 సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సౌత్ వెస్ట్ నైగర్కి సంబంధించి అంటే ఆగ్నేయ నైగర్లు ఈ దారుణం జరిగిందంటూ కూడా అక్కడ రక్షణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా మధ్యాహ్నం వాళ్ళు ప్రార్థనలు జరుపుకుంటున్నారు. ఫాంబితా అనే గ్రామంలో అక్కడ కొకరోకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడే. మరి ముఖ్యంగా ట్రై బార్డర్ రీజన్గా మాట్లాడుకుంటుంటారు ఆ ప్రాంతాన్ని. నైగర్కి సంబంధించి ఇటు బుర్కినా ఫాసో, మాలి, నైగర్ దేశాల ఉమ్మడి సరిహద్దుగా చెప్పుకుంటుంటారు కకోరాని. ఈ ఫాంబితా గ్రామానికి సంబంధించి మధ్యాహ్నం భారీ ఆయుధాలతో అంటే భారీ సాయుధ బలగాలుగా వాళ్ళక్కడికి చేరుకున్నట్టుగా అక్కడి రక్షణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఈ ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్న తర్వాత మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారి మీద దాడులు జరిపి 44 మందిని బలి తీసుకున్నట్టుగా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాత మార్కెట్కి ఆ పక్కన ఉన్న ఇళ్లకు అలాగే గృహ సముదాయాలకు వాళ్ళు నిప్పు పెట్టి వెళ్ళిపోయినట్టుగా అక్కడే ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గ్రేట్ సహారా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దీనికి కారణంగా భావిస్తున్నట్టుగా అక్కడ ప్రభుత్వం రక్షణ శాఖ చెప్పుకొచ్చింది. దశాబ్దాలుగా అల్-ఖైదా, ఐఎస్ అనుకూల జిహాదీ గ్రూపుల మధ్య తీవ్ర పోరు కొనసాగుతూనే ఉంది అక్కడ. ఈ మధ్యకాలంలో ఈ 3 దేశాల్లో కూడా సైనిక తిరుగుబాట్లు సంభవిస్తూనే ఉన్నాయి. దాంతోపాటు కొత్తగా ఎన్నికైన నాయకులు దశాబ్దాలకి ఇక్కడ కొనసాగుతున్న ఫ్రాన్స్ బలగాలను వెనక్కి పంపించడం, దాంతోపాటు డిఫెన్స్ కోసం అంటే భద్రత కోసం రష్యాకు చెందిన కొంత కిరాయి సైన్యాలని తెచ్చుకోవడం వీటి కారణంగా తెలుస్తోంది. దాంతోపాటు మాలి, బుర్కినా ఫాసో, నైగర్ కలిసి భద్రతలో సహకారం పెంపొందించుకునేందుకు అలయన్స్ ఆఫ్ సహెల్ స్టేట్స్ అనే కూటమిని సైతం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ కూటమికి సంబంధించి కూడా ప్రశ్నలను ఇక్కడ సంధించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇది మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టుగా అక్కడి రక్షణ శాఖ చెప్పుకొస్తోంది. అక్కడ రక్షణ శాఖ ఏం చెప్తుందంటే కనుక ఏఐజిఎస్ గ్రూప్ అలాగే ఇస్లామిక్ స్టేట్కి సంబంధించి అంటే ఐఎస్కి సంబంధించిన ఒక ఎఫిలియేటెడ్ గ్రూప్ ఇది అంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. వాళ్ళంతా కూడా అంటే భారీ ఆయుధాలని సాయుధ బలగాలుగా ఆ మసీదుని చుట్టుముట్టేశారు.
ప్రజలందరూ కూడా అక్కడ కొంతమంది ప్రార్థనలు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. రంజాన్ మాసం కావడంతో అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి ఇన్ఫ్యాక్ట్ ప్రార్థనల కోసం అక్కడికి చేరుకున్న వాళ్ళని టార్గెట్ చేసుకునే లక్ష్యంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టారంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ప్రార్థనలు అయిన తర్వాత ప్రార్థనల సందర్భంలో ఎటువంటి ఘాతకానికి పాల్పడవి కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న మార్కెట్లు కూడా నిప్పంటించారు, ఇళ్లకు నిప్పంటించారు. వెంటనే అక్కడికి బలగాలని దింపినట్టుగా అక్కడ రక్షణ శాఖ చెప్పుకొస్తోంది. వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించి సహెల్ రీజియన్గా చెప్పుకున్న ఈ ప్రాంతం పట్టు సాధించడానికి సంబంధించి అది నార్త్ మాలీలో ఉంటుంది. 2012 అక్కడ ఒక రెబెలియన్ గురించి మాట్లాడుకుంటుంటారు కొన్ని సందర్భాల్లో. అక్కడ వెస్ట్ ఆఫ్రికాలో సహెల్ రీజియన్లో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. ఎప్పుడంటే ఇస్లామిక్ మిలిటెన్స్ ఈ ప్రాంతం మీద, అంటే నార్త్ మాలీకి సంబంధించి 2012 తర్వాత నార్త్ మాలీలో అంటే ఉత్తర మాలీ మీద వీళ్ళక్కడ పట్టు బిగించడం ప్రారంభమైన తర్వాత ఆ తిరుగుబాటు కంటిన్యూ అవుతోంది. అక్కడి నుంచి ఇక్కడ సరిహద్దులో ఉన్న నైగర్ కావచ్చు, బుర్కినా ఫాసో కావచ్చు, ఇలా ఉత్తర కోస్తాకు సంబంధించి అంటే వెస్ట్ ఆఫ్రికాలో ఉత్తర కోస్తా ప్రాంతం మీద ఈ దాడులు కావచ్చు, లేకపోతే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం జరుగుతుందనేది అక్కడ వినిపిస్తున్నమాట. దాంతోపాటు టోగోలో కావచ్చు, ఘానాలో కూడా ఈ ప్రభావం కంటిన్యూ అవుతోందంటూ కూడా చెప్పడం జరుగుతోంది అక్కడ వాసులు. ఇప్పటికీ దీని కారణంగా వేల మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ గ్రామాల మీద, దాంతోపాటు పట్టణాల మీద, అక్కడ మిలిటరీ మీద, పోలీసుల పోస్టులకు సంబంధించి అంటే చెక్ పోస్టులు ఉంటూ ఉంటాయి కదా, పోలీస్ పోస్టులు అంటూ ఉంటాం, వాటి మీద కూడా, అలాగే ఆర్మీ కాన్వాయ్ మీద కూడా ఈ దాడులు జరగడం ప్రస్తుతం అక్కడ ఆందోళన కలిగిస్తోంది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ మసీదుకు సంబంధించి ఆ ప్రాంతంలో నైగర్లో ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రార్థనల కోసం వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాకపోవడం ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్ళే లక్ష్యంగా ఉగ్రవాదులు అక్కడ దాడికి తెగబడ్డారు. మీరు చూడొచ్చు, ప్రార్థనలు చేసుకుంటున్నారు అక్కడ. సాధారణంగా మనం ప్రార్థనలు చేసుకునే సందర్భంలో చూస్తే కనుక చాలా ప్రశాంతంగా చీమ చిటుక్కుమన్నా సరే మనకి శబ్దం అనిపిస్తుంది, అంత వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఎవరు ఊహిస్తారని చెప్పండి? మీరు నేను ఎవరైనా అసలు మన ఊహలకు అందుతుందా? సపోజ్ మీరు నేను ఆ ప్రార్థనల దగ్గర ఉందాం అనుకుందాం, ఫర్ సపోజ్. ఆ సందర్భంలో ఎవరో ఒక తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారి ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి, పూర్తిగా ఆ లోపల ఆ